నమస్కారం. మనందరికీ మన జీవితం నిజంగా బాగుంది అని ఎప్పుడనిపిస్తుందంటారు? ఈరోజు మనమందరం కలిసి ఈ చిన్న, చాలా అందమైన ప్రశ్నకి సమాధానం వెతుకుదాం. సరేనా? సరే, మనం కలిసి ఈ ప్రశ్నకి జవాబు వెతికే ముందు ఒక్క క్షణం మీ మనసులో మీరే ఆలోచించుకోండి. మీ దృష్టిలో మంచి జీవితం అంటే అసలు ఏంటి? ఓకే, మన ఈ ప్రయాణంలో ఇది మొదటి అడుగు. అదేంటంటే అసలు మన గమ్యం ఏంటి? మనసుకి ప్రశాంతతనిచ్చే ఒక చోటుని వెతుకోవడం. చూడండి, ఇది డబ్బుతో కొనే వస్తువు కాదు, మనసుతో అనుభవించే ఒక ఫీలింగ్. మంచి జీవితమంటే అచ్చం ఇంట్లో అమ్మ ప్రేమగా చేసే రుచికరమైన భోజనం లాంటిదన్నమాట. దానికి ఏం కావాలి? మనశ్శాంతి, సమయ స్వేచ్ఛ, ఇంకా మంచి ఆరోగ్యం. అంతే, ఈ 3 పదార్థాలుంటే చాలు, జీవితం భలే రుచిగా ఉంటుంది కదా. డబ్బు విషయం కూడా అంతేనండి. అది మన జీవితానికి ఒక సపోర్ట్లా ఉండాలి, అంతేకాని మన జీవితాన్నే కంట్రోల్ చేయకూడదు. ఇదిగో మన స్కూల్ బ్యాగ్ లాంటిది. పుస్తకాలు మోయడానికి అది మనకు కావాలి, కాని అవసరానికి మించి బరువెక్కిపోతే మనమే దాన్ని మోయలేం కదా. అయితే ప్రతి ప్రయాణంలోనూ ఒక పెద్ద అడ్డంకుంటుంది కదా. మరి మన ఈ ప్రయాణంలో ఆ అడ్డంకేంటో తెలుసా? ఇంకా కావాలి అనే ఒక ఆలోచన. ఇది మనల్ని ఎప్పటికీ ఆగనే ఒక రేస్లోకి లాగేస్తుందన్నమాట. ఈ ఇంకా కావాలి అనే ఆలోచన ఎలా ఉంటుందంటే, ఎక్కువ డబ్బుంటేనే ఎక్కువ సంతోషం అని, ఎప్పుడు బిజీగా ఉంటేనే మనం సక్సెస్ అయినట్టు అని అనుకుంటాం. దానివల్ల ఏమవుతుంది? ఎక్కువ పని, భరించలేని ఒత్తిడి. మనం ఎక్కువ సంపాదిస్తాం, కానీ సంపాదించిన దాన్ని ఆనందించడానికి టైమే ఉండదు. దీన్ని ఒక పెద్ద ట్రాఫిక్ జామ్లా ఊహించుకోండి. అందరూ హారన్ కొడుతూ ముందుకు వెళ్లాలని చూస్తున్నారు, కానీ ఒక్క అడుగు కూడా సంతోషంగా కదలలేకపోతున్నారు. మరి ఈ ట్రాఫిక్ జామ్ నుండి బయటపడటానికి దారి లేదా? ఉంది. దానికొక చిన్న సీక్రెట్ మ్యాప్ ఉంది. అదే చాలు అనుకునే శక్తి. ఆ ఒక్క మాట చాలు, మనసుకు ప్రశాంతత తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 రకాల ఆలోచనా విధానాలున్నాయి. పాత ఆలోచన ఏమంటుందంటే, ఎక్కువ ఉంటేనే బెటర్, పక్కవాళ్లతో సమానంగా ఉండాలి అని. కాని కొత్త ఆలోచనేమంటుంది? చాలు అనుకోవడంలోనే అసలైన పవరుంది, మనశ్శాంతే నిజలైన సక్సెస్ అని. చూసారా, ఈ 2 దారుల మధ్య ఎంత తేడా ఉందో? ఒకటి మనల్ని ఒత్తిడిలోకి నెడితే, ఇంకొకటి ప్రశాంతత వైపు నడిపిస్తుంది. ఇది అచ్చం రద్దీగా ఉండే బస్సెక్కడమా లేక ప్రశాంతంగా పార్కులో నడవడమా అని ఎంచుకోవడం లాంటిది. సరే, అయితే మనమిప్పుడు 2 చిన్న కథలు విందాం. ఈ 2 దారుల్ని ఎంచుకున్న వాళ్ల జీవితాలు రియల్ లైఫ్లో ఎలా ఉంటాయో చూద్దాం. ఇదిగోండి మన రాహుల్, ఆశా కథ. రాహుల్ దగ్గర ఒక సింపుల్ ఫోన్ ఉంది. తన ఫోకస్ అంతా చదువు మీదే, అందుకే ప్రశాంతంగా కాన్ఫిడెంట్గా ఉంటాడు. కానీ ఆశ, తనకి ఖరీదైన గ్యాడ్జెట్స్ కావాలి, ఎప్పుడూ ఫ్రెండ్స్తో మార్కులు పోల్చుకుంటోంది. ఫలితంగా ఎప్పుడూ టెన్షన్, ఆందోళన. చూడండి, రాహులేమో వేడివేడి ఛాయ్ తాగుతూ చదువుని ఎంజాయ్ చేస్తున్నట్టుంటాడు. పాపం ఆశేమో ఎగ్జామ్ హాల్కి లేట్ అయిపోతోందమో అన్నట్టు కంగారుపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగుల కథ చూద్దాం. అరవింద్, మనోజ్. అరవింద్ తన జీతానికి తగ్గట్టుగానే ఖర్చు పెట్టుకుంటాడు. ఆరోగ్యం, కుటుంబం వీటికి ఎక్కువ విలువ ఇస్తాడు. అందుకే తన మనస్సు ఎప్పుడూ రిలాక్స్డ్గా ఉంటుంది. మరోవైపు మనోజ్ పెద్ద పెద్ద ఈఎంఐలు కడుతున్నాడు. దాంతో నిరంతరం టెన్షన్, ఎప్పుడూ డబ్బు గురించే ఆందోళన. అరవిందేమో తన కుటుంబంతో హాయిగా గడుపుతుంటే, పాపం మనోజ్ డబ్బు గురించిన చింతతో సరిగ్గా నిద్ర కూడా పోలేకపోతున్నాడు. చూశారు కదా తేడా? అరవింద్ ప్రశాంతతను ఎంచుకున్నాడు, మనోజేమో ఒత్తిడిని ఎంచుకున్నాడు. చివరికి ఈ ఎంపికనేది మన చేతుల్లోనే ఉంటుంది. సరే, ఇప్పుడు మన తాతయ్యలు, అమ్మమ్మలు చెప్పే ఒక అందమైన చిన్న కథ విందామా? వినడానికి చిన్న కథే అయినా ఇందులో చాలా పెద్ద పాఠం దాగి ఉందండోయ్. అనగనగా ఒక రైతు, ఆయన 2 చెట్లను నాటాడు. అందులో మొదటి చెట్టు ఉంది చూశారు, ఆకాశాన్ని అందుకోవాలన్నంత ఆత్రంతో చాలా వేగంగా పెరిగిపోయింది. కాని పాపం దాని వేర్లు మాత్రం భూమిలోకి లోతుగా వెళ్లనేలేదు. ఇక 2వ చెట్టు ఉంది కదా, అది మాత్రం చాలా నెమ్మదిగా పెరిగింది. తొందరేం పడలేదు, తన సమయమంతా తీసుకుని లోతైన బలమైన వేర్లను పెంచుకుంది. అలా ఉండగా ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. గాలికి, వానకి వేగంగా పెరిగిన చెట్టు టపక్కన కూలిపోయింది. కాని నెమ్మదిగా పెరిగిన చెట్టు మాత్రం
గట్టిగా బలంగా నిలబడింది. ఈ కథ మనకేం చెప్తోంది? వేగవంతమైన జీవితం చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది, కానీ సరళమైన జీవితమే ఎప్పటికీ బలంగా నిలబడుతోంది. ఇది మనం చేస్తున్న ఈ అన్వేషణకు ఎంత చక్కగా సరిపోతుందో కదా. అవును, ఈ నీతి కేవలం కథలకే పరిమితం కాదు, నిజ జీవితంలో కూడా. రతన్ టాటా గారిలాంటి ఎంతో గొప్ప వ్యక్తుల్ని చూడండి. వాళ్లు చాలా సింపుల్ లైఫ్ గడిపారు, కాని ఎంత శక్తివంతమైన గౌరవాన్ని సంపాదించుకున్నారు. సరే మిత్రులారా, ఇప్పుడు మన చేతిలో ఒక మ్యాప్ ఉంది, కొన్ని మంచి కథలు కూడా విన్నాం. ఇంకేంటి, ఇక ఈ దారిలో మనం మొదటి చిన్న సింపుల్ అడుగు వేయాల్సిన టైమొచ్చింది. దానికోసం ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న అడుగుదాం. నేను నా జీవితాన్ని ఎక్కడ కాంప్లికేట్ చేసుకుంటున్నాను? ఒకసారి ఆలోచించండి. అది అనవసరమైన ఖర్చు కావచ్చు, లేదా పక్కవాళ్లతో పోల్చుకోవడం కూడా కావచ్చు. సరే, మీకోసం ఒక చిన్న యాక్షన్ టిప్. ఈరోజు ఈ ఒక్క వాక్యాన్ని ఒకచోట రాయండి. దానికోసం ఒక పెన్ను, పేపర్ తీసుకోండి. తీసుకున్నారా? ఇప్పుడు ఈ ఒక్క వాక్యాన్ని పూర్తి చేయండి. నాకు ఒక మంచి జీవితమంటే డాష్. అంతే, ఆ ఖాళీను మీరే నింపండి. అప్పుడు మీ అసలైన గమ్యమేంటో మీకే స్పష్టంగా తెలుస్తుంది. చివరగా మనమందరం కలిసి ఈ మాటను ప్రతిరోజూ మనసులో అనుకుందాం. ఒక మంచి పాజిటివ్ మాట. నేను సరళమైన, ప్రశాంతమైన మరియు అర్థవంతమైన జీవితాన్నే ఎంచుకుంటున్నాను. ఒక్క విషయం గుర్తుంచుకోండి మిత్రులారా, రోజు చిన్నగా నేర్చుకోవడం ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని తప్పకుండా ఇస్తుంది. మళ్ళీ కలుద్దాం.